So guys, welcome back to Haritech Experiments. Guys, లాస్ట్ వీక్ నుంచి మేబీ 2 వీక్స్ నుంచి నేను వీడియో పెట్టలేదన్నమాట. చాలా వర్క్స్ పెండింగ్ పడ్డాయి అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్డ్ అయిపోయాయి అనమాట. ఒకటే దాని మీద 2 అయిపోయాయి. చూడండి, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఆబ్స్టికల్ వెయిటింగ్ కార్ అండ్ వాయిస్ కంట్రోల్ కార్ రెండు అయితే చేద్దాం అనుకున్నాను. ఆ రెండు స్మాష్ అయ్యాయి అనమాట. అది ఏ విధంగా అనేది కూడా చెప్తాను అనమాట. ఇంకోటి మెయిన్ టెస్లా కాయలు, అది కూడా చిన్న ప్రాబ్లం వచ్చి పెండింగ్ పడింది. వస్తాయి ఆ వీడియోలు కూడా. ఈ వీడియోలు చేయడానికి గ్యాప్లో వచ్చేసి ఇవైతే ఫెయిల్ అయిపోయాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి ఆర్డినో యూనో అయితే పాడైపోయింది చూడండి. 5 వోల్ట్ రెగ్యులేటర్ వచ్చేసి పగిలిపోయింది అనమాట. దానిపైన చిన్న క్రాష్ అయితే కనిపిస్తుంటుంది చూడండి పైన. అది వచ్చేసి రెగ్యులేటర్ పోయిందనమాట. ఆర్డినో యూనో అయితే బొక్క అనమాట. నాకు ఫ్రిడ్జ్ చేద్దామని చెప్పించింది, బట్ ఓన్లీ సింగిల్ పెల్టర్ మోడల్తో ఫ్రిడ్జ్ అయితే చేయలేమన్నమాట. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 2 or 3 పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ చేయాలంటే. అండ్ ఇక ఎందుకో చేయాలనిపించలేదు, దాన్ని చేయలేదు, పక్కన పెట్టా. దాన్ని సర్లే ఓకే, ఇప్పుడు కూలింగ్ ఎంత టెంపరేచర్ వస్తుంది, అది చేస్తే కానీ మనకు వర్కా కాదా అని చిన్న టెస్టింగ్ కోసం ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను. అండ్ అదే ఇది చూడండి. టోటల్గా దీన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తానో అంత క్లియర్గా వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది మేబీ వర్క్ అయితే మేబీ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీన్ని అయితే యూజ్ చేద్దాము. అండ్ ఇదైతే సెంటర్లో అనేది పెల్టర్ మాడ్యూల్. అండ్ దీన్ని వచ్చేసి కూల్ చేయడం కోసం అనమాట. ఇది చాలా ఫుల్ హీట్ అవుతుంది పెల్టర్ మాడ్యూల్, అండ్ కూల్ కూడా అవుతుంది. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దాన్ని ఏ విధంగా ఫిట్ చేస్తాము అనేది. నేను ఇంత ఖర్చు పెట్టి నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒకటే కారణము, మీరు చూడాలా, ఇది చూసి మీరు ఆనందపడాలా. మేబీ మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ దానికోసమైనా వీడియో లైక్ చేయండి. పోయేదేమని చెప్పండి, ఫ్రీనే కదా, లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకోవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోమా. ఎందుకంటే 2000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాం 2Kకి. మేబీ ఇప్పుడు అరౌండ్ 1780 చేంజ్ ఉన్నారు. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K నుంచి అయితే మేబీ వీళ్ళంతా చాలా ట్రై చేస్తాను. కంటిన్యూస్గా వీడియో పెట్టిన మీద ప్రాజెక్ట్స్ అయితే ఫెయిల్ అయిపోతున్నా. 4 ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోతున్నాయి నాకు. దానికంతా మెటీరియల్ తెప్పించుకోవాలి, నా బడ్జెట్ ఇష్యూ అంతా చూసుకోవాలి. కాబట్టి బడ్జెట్ ఇష్యూ నేను చూసుకుంటానని నా తిప్పలు నేను పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి చాలు. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మిస్ కాకుండా. మేబీ మీకు నోటిఫికేషన్స్ రాకపోయినా మన ఛానల్లో ఒకసారి వచ్చి చెక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని దానికి వీడియోస్ అయితే పంపించకుండా ఉందన్నమాట నోటిఫికేషన్స్. ఇది హీట్ సింక్ అనమాట. పెల్టర్ మోడల్ బ్యాక్ సైడ్ హీట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇది చిన్నది, ఇది కూలింగ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఇది ఫ్రంట్ సైడ్కి. అండ్ ఇది వచ్చేసి మెటల్ పేస్ట్. మనకు ఇది యాజ్ యూజువల్గా హీట్ని మొత్తం ఇది కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దానికి హీట్ సింకులకి అయితే ఇది ఉంటే చాలా వరకు మేలు. అండ్ ఈ పేస్ట్ని అంతా నీట్గా పట్టేయాలన్నమాట. ఎంత ఎక్కువ పట్టించుకుంటే అంత మంచిది. అంటే దానికి నీట్గా అప్లై చేయండి. అండ్ ఇది వచ్చేసి పెల్టర్ మోడల్ 10 amperes. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కిట్ ఇస్తాను. దాని మీద ప్లేస్ చేయండి. జస్ట్ ప్రెస్ చేసి ఇక దానిపైన కూడా పేస్ట్ వేసి అంటియండి, హీట్ సింక్ పేస్ట్. దాని మీద నీట్గా అంటించేసి, అండ్ ఫ్రంట్ సైడ్ చెప్పాను కదా హీట్ సింక్ చిన్నది, దాన్ని పెట్టేసి దానికి స్క్రూస్ అయితే ఫిట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. ఇంకా స్క్రూస్ గట్టిగా టైట్ చేయండి అనమాట 2 దిక్కులో. ఆ కిట్లోనే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ అయితే మనం తీసుకుంటే అన్నా కొద్దిగా లార్జ్ ఉంటాయి, కరెక్ట్గా మనకు సరిపోతాయి అనమాట. లేదంటే మళ్ళీ మనం ఇబ్బంది పడాలా. ఓకే, ఇప్పుడైతే ఫిట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ కూలింగ్ అయితే అవుతుంటుంది, హీట్ అవుతుంటుంది. దాన్ని కూడా మనం కూల్ చేయాలన్నమాట. లేదనుకోండి పెల్టర్ మోడల్ కూలింగ్ సైడ్ కూడా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కూల్ చేయడం కోసమే నేను ఈ CPU ఫ్యాన్ అయితే తీసుకున్నాను 12 volt. ఆ CPU ఫ్యాన్ కూడా ఒక 2 స్క్రూలు అయితే వేయండి చాలు. ఆపోజిట్ మనకు 4 ఇచ్చింటారు, బట్ 4 అయితే అవసరం లేదు, 2 వేయండి చాలు. అండ్ ఈ పక్క ఒక సైడ్ వేస్తున్నాను, రెండో సైడ్ కూడా పెట్టేశాను. జస్ట్ టైట్ చేయడమే. ఇది బిగిన మాత్రం చాలా తిప్పలు పడ్డా. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ప్యారలల్ కనెక్షన్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ ఇచ్చేయండి. మనకు పవర్ ఇచ్చినప్పుడు 2 పెల్టర్ మాడ్యూల్ అండ్ CPU ఫ్యాన్ కూడా 2 అయితే రన్ అవుతాయి అనమాట. ఓకే మామ, ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి వీడియో చూడండి, మన బూస్ట్ కొద్దిగా పెరుగుతుంది. అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను పాజిటివ్ వైర్ కూడా చుట్టేస్తున్నాను, అంటే ప్యారలల్గా ఇచ్చేస్తున్నాను అనమాట. పాజిటివ్ వైర్ కూడా చుట్టేసి మనకు దీనికి 12 volt అయితే ఇద్దాము ఇన్పుట్. 12 volt ఇస్తే సరిపోయిద్ది. అండ్ ఇప్పుడు అంతకంటే ముందు దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చే హాట్ ఎయిర్ అంతా బయట పోవాలి కాబట్టి కొద్దిగా గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తాను. 2 బాక్సులు అయితే అడ్డం పెట్టాను మెటీరియల్వి. అండ్ చూడండి, నేను 12 volt ఇచ్చేసాను. అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఇచ్చేసాను.
చూడండి ఆన్ చేశాను, అప్పుడే అయితే వర్కింగ్ అవుతుంది. అండ్ గాయస్ అప్పుడే చూడండి పెల్టర్ మోడల్ అప్పుడే కూల్ అయిందనమాట. హీట్ సింక్ టచ్ అవ్వగానే చూడండి కూలింగ్ అయితే అవుతుంది, నా చెయ్యి కూడా చల్లగా తగులుతుంది. ఇంకా నేనైతే టెంపరేచర్ డిస్ప్లే పెట్టాను అనమాట. స్పీడ్ మోషన్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 18 సెల్సియస్ దగ్గర అయితే డ్రాప్ అయిందనమాట. దీని నుంచి మనం అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఒక 2 or 3 పెట్టుకుని మనం ఫ్రీజ్ అయితే చేయొచ్చు అనమాట. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. ఇది నేను సెకండ్ టైం కూడా ట్రై చేశాను, అప్పుడు కూడా 20నే లాస్ట్ చూపిస్తుంది, అంతకుమించి ఎక్కువ డ్రాప్ అవ్వట్లేదు. యాజ్ యూజువల్గా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్గా వచ్చినా లేటెస్ట్ వస్తామచ్చా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్.